నమస్కారం. 33వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా జగ్గారెడ్డి నిర్మలమ్మ గారి ఆశీస్సులతో మీ ముందుకు వస్తున్నా. నాకు మీరందరూ కూడా ఓటేస్తే మన కాలనీ అభివృద్ధికి పాటుపడతానని చెప్పేసి మనకున్నటువంటి డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, తాగునీటి సమస్యలు కావచ్చు, రోడ్ సమస్యలు కావచ్చు, అవన్నీ కూడా మనం తీర్చుకోవడానికి మనకు ఈజీగా ఉంటుంది. కాబట్టి నన్ను మీ అమూల్యమైన ఓటు వేసేసి నన్ను మున్సిపల్ కౌన్సిల్కి పంపిస్తే మన వార్డు అభివృద్ధికి నిరంతరం మీకు అందుబాటులో ఉంటే మన వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పేసి 33 ఓటర్ మహాశయులకు నా విజ్ఞప్తి. దయచేసి నన్ను మీరు మీ అమూల్యమైన ఓటేసి గెలిపిస్తే నేను నిధులు తెచ్చుకొని మన వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని చెప్పేసి మీ అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ. నమస్కారం. 33వ సంగారెడ్డిలో ఉన్నటువంటి 33వ వార్డు ప్రజలకు, అదేవిధంగా అక్క చెల్లెలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒక మంచి విద్యావంతుడు, చదువుకున్నవాడు, చాలా సేవాగుణం ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే ఈ వార్డులో ఏ సమస్య ఉన్నదో ఆ సమస్యకు పరిష్కారం చూపే వ్యక్తి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నిర్మలమ్మ జగ్గారెడ్డి గారి సహకారంతో ఈరోజు అదేవిధంగా ఈ వార్డు ప్రజల యొక్క అందరి ఆలోచనతోని మంచి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు మేము ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నాం. ఇంటింటిలో చాలామంది ప్రజలందరూ అంటూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా రవీంద్ర నాయక్ గారికి ఖచ్చితంగా ఓటేస్తాం, చేతి గుర్తుకు ఓటేసి గెలిపిస్తాం. ఎందుకంటే ఇంకా గవర్నమెంట్ ఉంది, అధికారం ఉంది. కాబట్టి అధికార పార్టీకి ఓటేస్తేనే అభివృద్ధి సంక్షేమం వైపు ఈ వార్డు పోతుంది. ఎందుకంటే మీరు చూసిర్రు గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది. చాలా గల్లీలో నీళ్ళంతా వచ్చినా కానీ ఎవరు చూడడానికి రాలే, కనీసం చూడలే అని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని ఏం పట్టించుకోలేని చెప్పేసి అంటూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ అట్లా కాదు. గెలిచిన 2 సంవత్సరాల కాలంలోనే జగ్గారెడ్డి గారి సహకారంతో, నిర్మలమ్మ గారి సహకారంతో ఈ వార్డుకు 3.5 కోట్ల రూపాయలు తీసుకొచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఆ అభివృద్ధి సంక్షేమం, ఆ పనులన్నీ జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రవీంద్ర నాయక్ గారిని ఓటేసి గెలిపించండి. ఈ వార్డుకు మీకు ఏం కావాలన్నా అర్ధరాత్రి ఫోన్ చేసిన హాస్పిటల్ సమస్య ఉండని, ఏ సమస్య, కాలనీ సమస్య ఉన్నా నిరంతరం తీర్చే నాయకుడు ఉన్నాడు. ఖచ్చితంగా ఈయనను గెలిపిస్తే ఇంకా ముందులో మీరు అనుకున్నటువంటి ఏదైతే మీరు ఊహించుకుంటారో దానికన్నా ఇంకా అభివృద్ధి, ఇంకా మంచి స్థాయిలో తీసుకుపోతాడు. పిల్లలకు పార్కులు కానీ, అదేవిధంగా ఆ ట్యాంకు నీళ్ళ సమస్య కానీ, ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారం, డ్రైనేజ్ కానీ, మోరీలు కానీ, ఇంకా మీరు ఏ సమస్య పరిష్కారం కావాలన్నా రవీంద్ర నాయక్ గారు నిరంతరం సేవ చేస్తాడు. ఆయన సొంతంగా కూడా కొన్ని పనులు, సొంతంగా నిధులతోని కూడా చేసే ఆయన గుణం ఉంది. మంచి సేవ చేసే నాయకుడు. తప్పకుండా ఆశీర్వాదం చేయండి, ఒక్కసారి చూడండి. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఏ పని అయినా ఖచ్చితంగా చేయగలుగుతాము, చేపిస్తాం. ఇతర పార్టీకి ఓటేస్తే అది హృదయ పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏం చేయనట్టు పరిస్థితి, అధికారంలో కింద లేరు, పైన లేరు. కాబట్టి వాళ్ళని ఓటేసి మీరు వృధా చేసుకోకండి అని చెప్పేసి ఓటర్ మహాశయులకు తెలియజేస్తా ఉన్నాం. రవీంద్ర నాయక్ గారిని గెలిపించి భారీ మెజార్టీతో గెలిపిస్తే జగ్గారెడ్డి గారితో, నిర్మలమ్మతో మాట్లాడి కొట్లాడి ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చే బాధ్యత ఈయనకని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.